శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయే నమః మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వాళ్లకు రేపు జనవరి 16వ తేదీ గురువారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు. మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఆర్థిక పరంగా మీకు కొన్ని సమస్యలు వచ్చే సూచన కనిపిస్తోంది. ఏ పనులు మీరు చేస్తూ ఉన్నా కానీ రేపటి రోజున ఆ పనులు అంత త్వరగా పూర్తి కాకపోవచ్చు. తద్వారా ఆర్థిక పరంగా అయితే కొంత సమస్య అనేది మీకు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మీకు కొంత ధన నష్టం ఉంటుంది. ఇక దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే సూచన ఉంటుంది. మీ భాగస్వామితో దురుసుగా మాత్రం మీరు ప్రవర్తించకండి. మీరు అలా ఉండటం వలన మీ మధ్య దూరం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరైతే రేపటి రోజున ప్రేమగా వ్యవహరించాలి. ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి. ఎలాంటి విషయం అయినా సరే మధ్యలో మీకు తెలిసి తెలియక అందులో తలదూర్చకండి. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడటం మీకే మంచిది. కెరియర్ పరంగా ఈ మేషరాశి వ్యక్తులకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరైతే వినియోగించుకోండి. మంచి భవిష్యత్తును మీరు పొందుతారు. ఇక విదేశాలలో విద్య అలాగే ఉద్యోగం మీకు లాభాలను పొందే విధంగా అవకాశాలను తెస్తుంది. ఇక కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, వాటి నుండి బయటపడటానికే ప్రయత్నించండి. మేషరాశి వ్యక్తులకు ఉద్యోగస్తులు రేపటి రోజున మీకు అనుకోకుండా కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. కొంత పని ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అలాగే మీకు తోటి ఉద్యోగుల నుంచి కొంత విభేదాలు కూడా ఎదురు అవుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వాళ్లకు, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అదేవిధంగా టెక్స్టైల్స్, పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వాళ్ళు అందరికీ కూడా రేపటి రోజున అనుకూలత అనేది బాగా కనిపిస్తోంది. ఇక వృత్తి ఉద్యోగస్తులకు, చేనేత కార్మికులకు అవకాశాలు అనేవి కొత్తగా ఉంటాయి. ఇక మేషరాశి వ్యక్తులు మీ ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరంగా మీరు అయితే మాట్లాడకూడదు. సమస్యలు తలెత్తుతాయి. బంధువుల నుండి మీరు శుభవార్త వింటారు. శుభకార్యాల ఆహ్వానాలు కూడా పొందుతారు. వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. డబ్బుల విషయంలో మీరు ముందు ఉండి మీ పనులు అనేవి చేయించాలి. లేదు అని అంటే కష్టాలు వస్తాయి. మీ వ్యాపారం అనేది ఇప్పుడు చక్కగానే నడుస్తుంది. వ్యాపారులకు కొంత ఒత్తిడి పెరిగిన సమయం అనుకూలంగా మారుతుంది. ఇక వ్యక్తిత్వ విషయాలను చూసినట్లయితే ఈ సమయంలో మీకు సంబంధించిన ఏ విషయాలను కూడా ఎవ్వరితో చెప్పకూడదు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించలేకపోవడం లాంటివి జరుగుతాయి. ఇక మీకు మీ జీవిత భాగస్వామితో అనుకోని గొడవలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మేషరాశి జాతకులకు, వృత్తి ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలమైన సమయం. ప్రేమ జీవితం కూడా రేపటి రోజున అనుకూలంగా మారుతుంది. ఉద్యోగంలో అనుకూలత కనిపిస్తోంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఆర్థిక పరంగా మీరు బలవంతులవుతారు. ఆశయం నెరవేరుతుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఖర్చులను అదుపులోకి తెచ్చుకోవాలి. మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.